ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రణాళికాబద్ధమైన పట్టణ నాగరికతగా వెలుగొందిన సింధు నాగరికత ఒక్కసారిగా ఎలా అంతమైపోయింది అనేది దశాబ్దాలుగా ఒక అంతు చిక్కని మిస్టరీ అని చెబుతుంటారు చరిత్రకారులు. ఇప్పటి వరకు మన చరిత్ర పాఠ్య పుస్తకాలు ఆర్యుల దండయాత్ర వలనో లేదా భారీ వరదల వలనో ఈ నాగరికత నాశనమైందని చెబుతూ వచ్చారు. కానీ ఇటీవల ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు జరిపిన శాస్త్రీయ అధ్యయనం ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. సుమారు 4350 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక భారీ కరువు ఏకంగా 900 ఏళ్ల పాటు నిరంతరంగా కొనసాగిందని, అదే ఈ గొప్ప నాగరికతను మట్టిలో కలిపేసిందని ఈ అధ్యయనం తేల్చింది. హిమాలయాల్లోని మంచు కరగడం ఆగిపోవడం, ఋతుపవనాల దిశ మారడం వల్ల సింధు నది సహా దాని ఉపనదులు క్రమంగా ఎండిపోయాయి. నీరు లేని చోట మనిషి మనుగడ సాధ్యం కాదు కాబట్టి హరప్పా మరియు మొహంజోదారో వంటి అద్భుతమైన నగరాలను ప్రజలు వదిలిపెట్టి వలస వెళ్లిపోయారు. ఆనాడు వారు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థలు, బహుళ అంతస్తుల భవనాలు అన్నీ వెలవెలబోయాయి. 900 ఏళ్ల పాటు వర్షం లేని భయంకరమైన పరిస్థితిని మనం ఊహించలేం. ఈ సుదీర్ఘ కరువు కాలంలో ప్రజలు తిండికి లేక నీటికి అలమటించి తమ సొంత ఊళ్లను వదిలి గంగా నదీ తీరానికి, దక్షిణ భారతదేశానికి తరలి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతటి వైభవోపేతమైన సామ్రాజ్యమైనా సరే కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనని సింధు నాగరికత అంతం మనకు గుర్తు చేస్తోంది. నేటి ఆధునిక ప్రపంచం కూడా వాతావరణ మార్పులతో పోరాడుతున్న సమయంలో ఈ కరువు చరిత్ర మనకు ఒక హెచ్చరిక లాంటిదని అంటున్నారు పరిశోధకులు. అప్పట్లో మనిషి ప్రకృతితో కలిసి జీవించలేక ఓడిపోయాడా, లేక ప్రకృతి ఇచ్చిన సవాలును తట్టుకోలేక తలవంచాడా అనేది చర్చనీయాంశంగా మారింది. పరిశోధకులు చెబుతున్న మేరకు సింధు లోయలో జీవించిన ఆనాటి ప్రజలు తమ నగరాలను వదిలి వెళ్లినప్పుడు వారు పడిన కష్టాలు, ఆనాటి సామాజిక మార్పులు నిజంగా గుండెను కలిచివేస్తాయి. ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు హిమాలయాల్లోని గుహల్లో దాగిన నిక్షేపాలను, వందల ఏళ్ల నాటి అవశేషాలను పరిశీలించారు. ఆ కరువు తీవ్రతను ఆ ఆధారాలతో అంచనా వేశారు. సాధారణంగా కరువు అనేది 2-3 ఏళ్లు ఉంటేనే మనం తట్టుకోలేం. కానీ సింధు లోయలో అది తరాల తరబడి కొనసాగింది. దీనివల్ల వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది, పశువులు మరణించాయి. ఆహార భద్రత లేకపోవడంతో ఆనాటి కేంద్ర పాలనా వ్యవస్థ కూలిపోయింది. మొహంజోదారో వంటి నగరాల్లోని ధాన్యపు గిడ్డంగులు ఖాళీ అయిపోయాయి. ఈ కరువు సమయంలో ప్రజలు చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి వర్షం పడే ప్రాంతాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇదే సమయంలో వారు తమ అత్యున్నతమైన లిపిని, పట్టణ నిర్మాణ నైపుణ్యాన్ని కూడా కోల్పోయారు. ఎందుకంటే మనుగడ కోసం చేసే పోరాటంలో కళలు, విజ్ఞానం 2వ స్థానానికి పడిపోతాయి. సింధు ప్రజలు తూర్పు వైపు వలస వెళ్లడం వల్లే ఉత్తర భారతదేశంలోని వ్యవసాయ ఆధారిత గ్రామాలు వెలిశాయని పరిశోధకులు భావిస్తున్నారు. అంటే ఒక గొప్ప పట్టణ నాగరికత కరువు కారణంగా మళ్లీ గ్రామీణ స్థితికి చేరుకుంది. ఈ 900 ఏళ్ల కరువు కాలంలో జరిగిన యుద్ధాలు, ఆకలి చావుల గురించిన ఆధారాలు మట్టి పొరల్లో నిక్షేపంగా దాగి ఉన్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే ఎంతటి మేధావులైనా సరే దిక్కుతోచని స్థితిలోకి వెళ్తారని ఈ చరిత్ర మనకు పాఠం చెబుతోంది. మన పూర్వీకులు ఎదుర్కొన్న ఈ చీకటి యుగం గురించి తెలుసుకోవడం వల్ల నేటి కాలంలో నీటి సంరక్షణ ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతోంది. ఆనాడు నదులే జీవనాధారంగా బతికిన ప్రజలు ఆ నదులు ఎండిపోగానే అనాథలయ్యారన్నది కటిక చేదు వాస్తవం. ఈ చరిత్రను ఒక గుణపాఠంగా చేసుకుంటే తప్ప నేడు మనం చేస్తున్న తప్పులు సవరించబడతాయి. ఇక సింధు నాగరికత అంతానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఉత్తర భారతదేశంలో జరిపిన తవ్వకాలలో పురాతన సరస్సుల అడుగున ఉన్న మట్టిని పరీక్షించారు. సుమారు 1000 సంవత్సరాల కాలం పాటు వర్షపాతం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిందని గుర్తించారు. దీనినే మెగా డ్రాట్ అని పిలుస్తున్నారు. ఈ కరువు ప్రభావం కేవలం సింధు లోయకే పరిమితం కాలేదు. అదే సమయంలో ఈజిప్ట్, మెసోపొటేమియా నాగరికతలకు కూడా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన ఈ మార్పు వల్ల కొన్ని జాతులు అంతరించిపోయాయి. కానీ సింధు ప్రజలు తమ తెలివితేటలతో ప్రాణాలను కాపాడుకోవడానికి దూర ప్రాంతాలకు వలస వెళ్లారు. మన DNA పరీక్షల్లో కూడా ఆనాటి ప్రజల వలసల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏనుగులు, పులులు సంచరించిన సింధు లోయ ప్రాంతం కరువు వల్ల ఎడారిగా మారిపోయింది. ఈ మార్పు మనిషి సృష్టించింది కాదు, ప్రకృతి తనను తాను మార్చుకున్న క్రమంలో జరిగింది. అయితే ఇంతటి విపత్తును ఆనాటి ప్రజలు ఎలా ఎదుర్కొన్నారు? వారు నీటిని ఆదా చేయడానికి ఏవైనా పద్ధతులు పాటించారా అనే కోణంలో తవ్వకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. లోతాల్ వంటి ఓడరేవు నగరాలు కూడా సముద్ర మట్టాల మార్పు వల్ల, కరువు వల్ల తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిందంటే దాని వెనుక ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యం ఉంటుందనేది వాస్తవం. నేడు మనం కూడా భూతాపం వల్ల ఇటువంటి ముప్పుని ఎదుర్కొంటున్నాం.
సింధు నాగరికత చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే కరువును ఎలా తట్టుకోవాలో తెలుస్తోంది. మన మూలాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఈ కరువు రహస్యం అందులో అత్యంత ముఖ్యమైనది. ఇంకా చెప్పాలంటే సింధు నాగరికత అంతమనేది ఒక ఆకస్మిక సంఘటన కాదు. అది 900 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఒక నిశ్శబ్ద విషాదం. తరాల తరబడి సాగిన ఆకలి, దాహం ఆ ప్రజలను, తమ సంస్కృతిని, భాషను మార్చుకునేలా చేశాయి. ఆనాడు వారు నిర్మించిన అద్భుతమైన ఇటుక గోడలు నేడు శిథిలాల రూపంలో మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆ గోడల వెనుక ఎన్నో ఏళ్ల నిరీక్షణ దాగి ఉంది. వర్షం కోసం వారు చేసిన ప్రార్థనలు, నదుల కోసం వారు వేసిన అడుగులు చరిత్ర పుటల్లో కలిసిపోయాయి. మనం ఇప్పుడు చూస్తున్న హరప్పా శిథిలాలు కేవలం రాళ్లు కావు. అవి మనిషి యొక్క పట్టుదలకు, ప్రకృతికి ఉండే గొప్ప శక్తికి మధ్య జరిగిన పోరాట గుర్తులు. ఈ 900 ఏళ్ల కరువు మనిషిని వెనక్కి నెట్టి ఉండవచ్చు, కానీ మనిషిలోని మనుగడ సాగించాలనే కోరికను మాత్రం చంపలేకపోయింది. అందుకే వారు వలస వెళ్లి కొత్త ప్రాంతాల్లో జీవనాన్ని కొనసాగించారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న నాగరికతలో వారి రక్తమే ప్రవహిస్తోంది. సింధు నాగరికత మనకు నేర్పిన పాఠం ఒక్కటే: ప్రకృతితో పంతం వద్దు, దానిని గౌరవించి కలిసిమెలిసి మమేకమైపోతూ సాగాలి. నీరు లేని చోట ఏ సామ్రాజ్యము నిలబడదు అనే నిజాన్ని ఈ కరువు చరిత్ర ప్రపంచానికి చాటి చెబుతోంది. ఈ సబ్జెక్ట్ మీద మరిన్ని పరిశోధనలు జరిగితే ఆనాటి ప్రజలు వాడిన విత్తనాలు, వారు అనుసరించిన పొదుపు పద్ధతులు మనకు తెలుస్తాయి. అవి నేటి వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తాయి. చరిత్ర ఎప్పుడూ వర్తమానానికి హెచ్చరికలు పంపుతూనే ఉంటుంది. ఆ హెచ్చరికను మనం అర్థం చేసుకున్నప్పుడే మానవ జాతికి భవిష్యత్తు ఉంటుంది. సింధు లోయలో ఎండిపోయిన నదులు మన కళ్లను తెరిపించాలి అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంపై ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అవి మరిన్ని విషయాలను తెలియజేసేలా ఉండబోతున్నాయి.